హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు రితికాస్ కిచెన్. ఈరోజు వీడియోలో కరకరలాడే ఉల్లిపాయ గట్టి పకోడీని ఎలా తయారు చేయాలో చూపించబోతున్నానండి. దీన్ని చాలా ఈజీగా, క్విక్గా కేవలం 10 నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు. ఈ ఉల్లిపాయ పకోడీ ఈవినింగ్ టీ టైం స్నాక్గా అయినా కానీ, లేదా పప్పు సాంబార్లోకి సైడ్ డిష్గా కానీ చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా సేమ్ ఇదే విధంగా ట్రై చేశారంటే ఇంకెప్పుడు బయట కొనరు, అంత రుచిగా ఉంటుందన్నమాట. సో ఇక లేట్ చేయకుండా ఈ గట్టి పకోడీని ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూసేద్దాం. పకోడీ కోసం ముందుగా బాగా పెద్ద సైజు ఒక 5 వరకు ఆనియన్స్ని క్లీన్ చేసి తీసుకున్నాను. ఇలా క్లీన్ చేసిన ఆనియన్స్ని సన్నగా పొడవుగా తరిగి పెట్టుకుందాం. ఈ ఆనియన్ ముక్కలు చూసారా, మరీ మందంగా కాకుండా ఈ సైజులో పల్చగా కట్ చేశారంటే ఈ పకోడీ క్రిస్పీగా కరకరలాడుతూ చాలా బాగా వస్తుందన్నమాట. నెక్స్ట్ ఈ ఆనియన్ ముక్కలన్నీ ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకుందాం. ఇంకా ఇందులోనే 4 పచ్చిమిర్చిని సన్నగా తరిగి వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ అల్లం తురుము, 1/2 స్పూన్ కారం, తగినంత సాల్ట్, కొంచెం గరం మసాలా, అలాగే క్లీన్ చేసి సన్నగా తరిగిన కొత్తిమీర, సన్నగా తరిగిన కరివేపాకు వేసి ఇదంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. అలాగే ఈ ఆనియన్స్ని వీడియోలో చూపించిన విధంగా బాగా నొక్కుతూ కలిపామంటే ఈ ఆనియన్స్ నుండి వాటర్ వచ్చి మనం పిండి కలుపుకోవడానికి ఇక ఎక్స్ట్రా వాటర్ పోయాల్సిన అవసరం రాకుండా ఇదే సరిపోతుందన్నమాట. ఇప్పుడు చూసారా, ఈ ఆనియన్స్ ఇలా తడితడిగా వచ్చేలాగా కలుపుకున్న తర్వాత అందులో 1 కప్పు శనగపిండి, కరెక్ట్గా చెప్పాలి అంటే 250 గ్రామ్స్ కప్పుతో 1 కప్పు శనగపిండి, 1/2 కప్పు బియ్యపిండి. ఈ బియ్యపిండి వేయడం వలన పకోడీ క్రిస్పీగా వస్తుందన్నమాట. అలాగే బాగా మరిగించిన 2 టేబుల్ స్పూన్లు వేడివేడి నూనె వేసి మళ్ళీ ఇదంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. అలాగే చూసారా, ఇది కూడా బాగా గట్టిగా నొక్కుతూ వీడియోలో చూపించిన విధంగా కలుపుకున్నామంటే వాటర్ వేయాల్సిన అవసరం కూడా ఉండదండి. ఆనియన్స్ నుండి వచ్చిన వాటర్ తడితోనే పిండి చక్కగా కలుస్తుందన్నమాట. ఫైనల్గా చూసారా, గట్టి పకోడీకి పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా గట్టిగా కలుపుకున్నామంటే పకోడీలు ఆయిల్ పీల్చకుండా బాగా వస్తాయి. ఇన్ కేస్ మీకు కానీ ఆనియన్స్ నుండి వచ్చిన తడి సరిపోకపోతే కొంచెం వాటర్ చల్లుకొని ఈ విధంగా వచ్చేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని బాగా వేడెక్కనివ్వాలి. బాగా హీట్ అయిన తర్వాత మన చేతిని వాటర్లో డిప్ చేసుకొని ఈ విధంగా పకోడీలు వేసుకోవాలి. అలాగే మనం చేతిని వాటర్లో తడుపుకోవడం వల్ల పిండి చేతికి అంటుకోకుండా ఈజీగా పకోడీలు చేసుకోవచ్చు. అలాగే పిండి కూడా ఎక్కువ క్వాంటిటీలో వేసుకోకుండా కొంచెం కొంచెంగా చూపించిన విధంగా వేసుకున్నామంటే పకోడీలు కరకరలాడుతూ వస్తాయి. ఇదే ఎక్కువ క్వాంటిటీలో పిండి వేస్తే లోపల కొంచెం పచ్చిగా ఉండి పకోడీలు కూడా మెత్తగా వస్తాయి. ఇలా ఎక్కువ క్వాంటిటీలో వేయకుండా ప్యాన్కి తగిన విధంగా వేసి అలాగే మంటని కూడా మీడియం ఫ్లేమ్లో టర్న్ చేసుకొని ఒకవైపు కొంచెం వేగిన తర్వాత రెండో వైపుకి తిప్పుకోవాలి. ఇలాగే మీడియం ఫ్లేమ్లోనే 2 వైపులా తిప్పుకుంటూ మాడిపోకుండా మంచి కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. చూసారా, 2 వైపులా కూడా మంచిగా ఫ్రై అయ్యాయి కదా. ఇప్పుడు వీటిని జాలిగేటతో తీసేసుకుందాం. చూస్తూనే నోరుతుంది కదా, ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇలా మొత్తం తీసేసాక ట్యాప్ చేసామంటే ఎక్స్ట్రా ఆయిల్ మొత్తం ప్యాన్లోకి దిగుతుందన్నమాట. ఇప్పుడు వీటిని తీసి టిష్యూ పరిచిన ప్లేట్లోకి వేసుకొని సేమ్ ఇదే విధంగా మరొక బ్యాచ్ పకోడీలు వేసుకుందాం. అంతేనండి, చాలా ఈజీ కదా. ఇలానే మనం ఎన్ని పకోడీలైనా ఈజీగా తక్కువ టైంలో చేసుకోవచ్చు. ఈ రెసిపీ మీరు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. ఇలాగే మా ఛానల్లో మెత్తని పకోడీ కూడా ఈజీగా ఎలా తయారు చేయాలో వీడియో ఉందండి. కావాలంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ మరియు రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు కానీ లేదా ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేశారంటే మేము పోస్ట్ చేసే వీడియోలన్నీ మీరు మిస్ అవ్వకుండా చూసేయచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.